సని దని సని సా దని సని సా గమ పదని గమ గమ పదని గమ పదని సని సా మ పదని సా. మనమందరం రోజు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం. అలాని వంటలు కూడా చేసుకుంటూనే ఉంటాం. అలాంటి వంటలు, కొన్ని పనులు, దేవాలయ దర్శనం, కొద్దిగా ఖర్చు. ఆ ఖర్చు దేనికి పెట్టామో ఏంటో అదంతా కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా నాగా. పొద్దున్నే లేచిన తర్వాత హాట్ వాటర్ ఎలాగూ తాగుతాను. అది తాగిన గంట సేపటికి ఇలాగా రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళల్లోనే ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని తాగుతున్నాను. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది పుల్ల పుల్లగా చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకుని నీళ్ళల్లో కలిపేసి తాగేస్తున్నాను. దీన్ని మనం పరగడుపున కానీ లేకపోతే లంచ్ తినే ఒక గంట ముందు కానీ తాగొచ్చు. హైలేలో హైలో హైలేలో 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 హైలేలో హైలో హైలేలో. ప్రతిరోజు ఒకేలా ఉండకుండా మనకి బోరు కొట్టకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు రొటీన్ని బ్రేక్ చేసి ఒక దేవాలయ దర్శనానికి వెళ్ళి వచ్చామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అంతా కూడా. కాబట్టి నేను కూడా నా డే అంతా బోరింగ్ అవ్వకుండా, నా వీక్ అంతా బోరింగ్గా ఉండకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా రొటీన్ బ్రేక్ చేసి ఇలాగ స్వామివారి దర్శనం చేసుకుని వస్తూ ఉంటాను. అక్కడ స్వామి కార్యం అయింది, మరి స్వకార్యం అవ్వాలి కదండి. అదేనండి పేట్ పూజ. దానికోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి ఇవాళ నేను వడలు వేద్దామని ముందు రోజే మినపప్పు నానబెట్టుకున్నాను. అయితే మినపప్పు రుబ్బుకున్నప్పుడు కొద్దిగా మెత్తగానే రుబ్బుకున్నాను. దాంట్లో మెత్తటి ఉప్పు కలిపి బాగా బీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అది ఫ్లఫీగా అవుతాయి. మినపప్పు రుబ్బేటప్పుడు ఉప్పు వేసే కంటే కూడా తర్వాత ఉప్పు వేసి ఇలాగా బాగా వేళ్ళు వెడల్పుగా చేసి గుల్లగా వాటిని కలిపితే గారెలు అన్నవి చాలా ఫ్లఫీగా, మృదువుగా చాలా బాగా వస్తాయి అన్నమాట. అయితే మనం అంతా బీట్ చేసుకున్న తర్వాత పిండి రెడీ అయిందా లేదా అన్నది ఒక చిన్న టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అందరికీ తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇలా ఒక చిన్న బౌల్లో నీళ్లు మనం ఎలాగో పెట్టుకుంటాము గారెలు వేసేటప్పుడు. అందులో ఇలా ఒక చిన్న ముద్ద వేసి చూసుకుంటే ఆ ముద్ద పైకి తేలుతుంది అనమాట వెంటనే నీళ్ళల్లో. అది తేలింది అంటే మన పిండి కరెక్ట్గా ఉందని అర్థం. నూనె బాగా కాగిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా గారెలు వేసేసుకున్నాను. అయితే ఈ గారెలు వేసుకున్నప్పుడు ఒకటేసారి వేయించేయకుండా సగం వేగిన తర్వాత పక్కన పెట్టుకుని రెండో వాయి కూడా వేస్తాను. అప్పుడు ఈ రెండో వాయి వేగిన తర్వాత అవి పక్కన పెట్టి ముందుగా వేయించిన వాయని మళ్ళీ వేయిస్తాను. దాంతో గారె గట్టిపడకుండా కూడా ఉంటుంది. అలాగే పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా తయారవుతుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. చేయకపోతే తప్పకుండా ఇది ట్రై చేయండి. చాలా బాగుంటాయి అన్నమాట గారెలు ఇలా చేస్తే. నూనె ఎసరు పెట్టాము, దాన్ని వేస్ట్గా ఎందుకు పోనివ్వాలి? ఇంత మరగ్గాగిన నూనెని మళ్ళీ మళ్ళీ స్టవ్ మీద పెట్టి మనం ఎలాగూ వాడుకోలేము. కాబట్టి నేను ఇలాగ ఏదైనా పిండి వంట చేసినప్పుడే, ఏదైనా స్పెషల్ ఐటెం చేసినప్పుడే ఇలా వడియాలు అవి కూడా వేయించి వారానికి సరిపడా పక్కన పెట్టేసుకుంటాను. ఇవైతే బియ్యపిండి వడియాలండి. చాలా గుల్లగా, చాలా బాగున్నాయి, కమ్మగా. ఇవి ఒక వెరైటీ. ఏదైనా ఒకటే వెరైటీ వేయిస్తే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది. అందులో పొద్దున్న బాక్సులు పట్టుకెళ్ళి నోరంతా కూడా చల్లగా అయిపోయిన అన్నం తిని అదో రకంగా టేస్ట్ లేని ఫుడ్ తింటారు.
కనీసం రాత్రిపూటైనా ఇలా ఏదన్నా కొద్దిగా స్నాక్స్ లాగా నంచుకునేందుకు ఫ్రైమ్స్ లాంటివి మనం వేయించి పెడితే ఈ వడియాలు అప్పడాలు తిని కొద్దిగా వాళ్ళు రిఫ్రెష్ అవుతారు. మనం బయట కొని ఏమీ పెట్టట్లేదు కదా, ఇంట్లో నూనెలోనే మనం వేయించుకుంటే చాలా మంచిది. అప్పడం అయితే ఫుల్గా వేయిస్తే అది బయట సైజుకి అప్పుడప్పుడు వేస్ట్ అయిపోయి పొడి పొడి అయిపోతూ ఉంటాయి. కాబట్టి నేను ఇలాగా ఒక అప్పడాన్ని హాఫ్ చేసి 2 హాఫ్స్ కింద వేయిస్తాను. అప్పుడు అది కరెక్ట్గా ఒకళ్ళు తినడానికి కరెక్ట్గా ఉంటుంది. నా దగ్గర ఇలాగా ఒక పాత మట్టి బాటిల్ ఉంటే దీన్ని ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ టీ తాగేశాక శ్రీకారం చుట్టాను. ఫస్ట్ అయితే రెడ్ కలర్ ఎక్రైలిక్ పెయింట్ వేసి అది ఆరిన తర్వాత బ్లాక్ కలర్ ఎక్రైలిక్ పెయింట్ వేసి ఆరడానికి పక్కన పెట్టేశాను. ఇలాగా మెయిన్ పనులు చేసుకుంటూనే సైడ్గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ఇలా ఎక్స్ట్రా పనులు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇది అప్పటికప్పుడు డిసైడ్ చేసుకునే కంటే కూడా ముందరే ఒక ప్లాన్ ప్రకారం నెక్స్ట్ డే మనం ఏం చేయబోతున్నాము అన్నది డిసైడ్ చేసుకుంటే మైండ్కి ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉంటుంది. మనం ఆ సీక్వెన్స్ని ఇంకప్పుడు బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. ఆ తర్వాత ఏబీసీ జ్యూస్ తాగేసి కిచెన్లోకి వెళ్ళిపోయాను. ముందు రోజు రాత్రే నేను ఈ మట్టి పాత్రలని నీళ్లు పోసి నానబెట్టాను. కొత్తవి కొనుక్కున్నానండి. ఒక డిష్ మోడలు, ఒక మూకుడు మోడలు. రోజు అన్నం వండుకుందుకేమో ఈ డిష్, ఎప్పుడైనా కూరలు పులుసులు పెట్టడానికి ఆ మూకుడు మోడలు కొన్నానమాట. చూసారుగా చక్కగా నీళ్ళు అవి కూడా చెమర్చాయి. కుండలో నీళ్ళన్నీ కూడా చల్లగా అయ్యాయి అన్నమాట. అయితే ఈ నీళ్లు పారబోయకుండా పక్కన బకెట్లో పోసి పెట్టుకున్నాను సాయంత్రం మొక్కలకి పోయడానికి. ఇంకా తర్వాత వంట వైపు వచ్చేసాను. మరి వంట చేసుకోవాలి కదండి. బయట ఏమో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున్నేమో ఆయిలీగా వడలు గారెలు అవి తిన్నాము. కోర్స్ వాళ్ళకి పెట్టాను అనుకోండి, నేను అన్నంతో పాటే కలిపి 2 తీసుకున్నాను. నా బ్రేక్ఫాస్ట్ ఏబీసీ జ్యూసే తాగాను కాబట్టి. సో పందిరి కూరలు తింటే చాలా చలవ చేస్తుంది కాబట్టి పొట్లకాయ కూర చేద్దామని అనుకున్నాను. గబగబా పొట్లకాయలు కడిగేసి వాటిలో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి సన్నగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నాను. పందిరి కూరలు అంటే క్రీపర్స్కి కాసే కూరలు కదండి. అంటే మన ఆనపకాయ కానీ తీపి గుమ్మడికాయ కానీ ఇలాంటివన్నీ కూడా. కాకపోతే తీపి గుమ్మడికాయ వాతం చేస్తుంది కాబట్టి అది కాకుండా బీర, పొట్ల, ఆనప వీటిని ఎక్కువగా తింటే మనం సమ్మర్లో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది అన్నమాట బాడీ అంతా కూడా. అయితే ఈ ముక్కలన్నీ కుక్కర్లో వేసి నీళ్లు పోసి ఉడికించేసాను. నేను మరీ ఎక్కువగా నీళ్లు పోయలేదు, ఎందుకంటే ఈ నీళ్ళని నేను కూరలోనే వాడేసుకుంటాను. ఇవి నేను స్ట్రెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అందులోనే మొత్తం వైటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి నేను స్ట్రెయిన్ చేయలేదన్నమాట. అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు సరిపడా, ఇంకా కూరకి సరిపడా వేసేసి ప్రెషర్ కుక్ చేసుకున్నాను. విడిగా కూడా ఉడికించుకోవచ్చు, కాకపోతే టైం క్రంచ్ వల్ల నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత మట్టి పాత్రలు చూపెట్టాను కదా ఇందాక, అవన్నీ నీట్గా నీళ్లు అవి తీసేసి శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇవి ఇంకొకసారి ప్రైమింగ్ చేసుకుంటే మనకి వండుకోవడానికి రెడీ అయిపోతాయి. పొద్దున్నే బియ్యం కడిగేసి నానబెట్టేశానండి. అది స్టవ్ మీద పెట్టేశానమాట అన్నం కోసం. ఆ తర్వాత ఇక్కడ పొట్లకాయ పోపులో వేయడానికి కొద్దిగా నువ్వుల నూనె, అందులో పోపు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ అవి వేసేసి అందులోనే ఈ ఉడికించిన పొట్లకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసానమాట. మనం జనరల్గా కూడా కూరలు అన్నవి ఎంత వాటర్ కంటెంట్ ఉంటే అంత మంచిది. నీళ్ళల్లో ఉడకబెట్టి తింటే చాలా మంచిది. అసలు ఈ పోపు వేయకుండా కూడా తినమంటున్నారు. మంతన గారు వాళ్ళు అయితే ఇలాగే చెప్తారు. కాకపోతే మనం ఆ రుచికి అలవాటు పడ్డాం కాబట్టి కొద్దిగా పోపులోకి నూనె వేసుకుని ఇలా ఉడికించినవి డైరెక్ట్గా నీళ్లు కూడా పారబోయకుండా అవే వేసేసుకుని తింటే రుచి చాలా బాగుంటుందండి. అయితే పొట్లకాయల్లో రకరకాల వెరైటీలు చేసుకోవచ్చు. అందులో నేను ఇవాళ చేసిన వెరైటీ ఏంటంటే పిండి పెట్టి పొట్లకాయ కూర. అందులో
నువ్వుల పొడి జల్లుతాను అనమాట. అయితే ముందుగా ఈ ఉడికించిన పొట్లకాయ అంతా కూడా మనకి ఆ కుక్కర్ వాసన అంతా పోవాలి కాబట్టి, అది మషీగా అవ్వాలి కాబట్టి ఆ నీళ్ళల్లో బాగా ఉడికించాను. ఈ లోపల మజ్జిగ చేసి పెట్టుకున్నానండి. ఆ మజ్జిగ పైన తేలిన తేట తాగితే ఈ ఎండలకి చాలా మంచిది. హైలెసా హైలో హైలెసా హైలెసా హైలో హైలెసా 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 హైలో హైలెసా హైలెసా హైలో హైలెసా 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 హైలో హైలెసా హైలెసా హైలో హైలెసా. నువ్వులు, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు కలిపి ఆల్రెడీ చేసి పెట్టుకున్న నువ్వు పొడి రెడీగా ఉంటుంది నా దగ్గర. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. అదే ఒక 2 స్పూన్లు అయితే వేసేసాను. అన్నం కూడా మరిగిపోతుంది. ఇంకా తర్వాత కొత్తిమీర వేసామంటే మన నువ్వు పిండి పెట్టిన పొట్లకాయ కూర రెడీ. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పొట్లకాయ ఎవరికన్నా ఇష్టం లేదనుకోండి, ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఏ పనైనా మొదలు పెడితే దాని అంతు అయ్యే వరకు మనం దాన్ని వదిలిపెట్టకూడదు. దాని అంతు చూడాలి. అలానే నెగిటివ్గా కాదండోయ్, పాజిటివ్గానే. అయితే ఈ డిఐవై ప్రాజెక్ట్ ఏదైతే మొదలెట్టానో దాన్ని మరి ఫినిష్ చేయాలి కదా. అందుకని చెప్పి నేను సాయంత్రం నా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలాగా అక్రైలిక్ పెయింట్స్ తోటి దాని మీద రకరకాల డిజైన్స్ వేస్తున్నాను. అయితే నాకు ఒక పార్క్ థీమ్ లాగా ఉంటే బాగుంటుంది అనిపించింది. వర్లీ ఆర్ట్, ముగ్గులు ఇవన్నీ రొటీన్ అయిపోయాయి కాబట్టి కొంచెం అదే ఇది ఎక్కడైతే పెడతామో అది కొంచెం ఆర్గానిక్గా, కొంచెం రిఫ్రెషింగ్గా ఉండాలి అంటే దాని మీద నాకు చెట్లు, ఆకులు, పువ్వులు, మబ్బులు ఇలా వేయాలనిపించింది. అందుకని ఇలాగా 2-3 అక్రైలిక్ కలర్స్ తోటి షేడింగ్ చేసుకుంటూ ఈ బాటిల్ మీద అయితే రంగులు వేసేసాను. ఎండలు ఎక్కువగా ఉండేసరికి అక్రైలిక్ కలర్స్ కూడా ఫాస్ట్గానే ఆరిపోయాయండి. అయితే ఇందులో ఏం పెట్టాలా అని ఆలోచించాను. ఫస్ట్ మనీ ప్లాంట్ వేద్దాం అనుకున్నాను, కానీ మనీ ప్లాంట్ వేయడానికి ఆల్రెడీ చాలా గాజు బాటిల్స్ అన్నీ కూడా వేశాను. ఇంకేమైనా వెరైటీగా కావాలనిపించింది. అప్పుడు నేనేం చేశానంటే కొంచెం ఎథనిక్గా ఉండడానికి మన నెమలి ఈకలు ఉంటాయి కదండి, అవి అమెజాన్లో ఆర్డర్ చేశాను. అది ఆ నెమలీకలు కొద్దిగా మన యాంబియన్స్కి కొంచెం ఆర్గానిక్గా, ఎథనిక్గా ఒక కృష్ణుడి ఫీలింగ్ని యాడ్ చేస్తాయని నాకు చాలా ఇష్టం నెమలీకలంటే. కాబట్టి ఆ నెమలీకల్ని తెచ్చి అందులో సగం బంచ్ని ఇలా అరేంజ్ చేశాను. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది కామెంట్లో అయితే చెప్పండి. వీడియోలో ఇంకొక సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. మనకి అప్పుడప్పుడు అనుకోకుండా ఏవో ఒక ఖర్చులు వస్తూనే ఉంటాయి, ఏవో ఒక రిపేర్లు కూడా వస్తూనే ఉంటాయి.
అయితే వాటి కోసమే మనం రెడీగా ఉండడానికే ప్లానింగ్ అన్నది చాలా అవసరం. ప్రతి నెల ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకుండా ఆ రూపాయిని పొదుపు చేస్తే ఆ రూపాయి కాస్త వేలల్లో మనకి ఒక ఖర్చు కోసం రెడీగా ఉంటుందన్నమాట. అలాంటి ఒక ఖర్చే మాకు ఎదురైంది. అయితే పాత పరుపు పెద్ద గుంటలాగా పడిపోయింది. అలా అని దాన్ని పడేయలేము. అందుకని ఏం చేశామంటే ఇలాగా ఈ అబ్బాయిని పిలిపించి ఆ పెద్ద పరుపుని 2 పరుపుల కింద కట్ చేయించాను. ఆ కట్ చేయించిన వైపు స్పాంజ్ అతికించి ఇంకొక క్లాత్తో పాటు ఆయన స్టిచ్ చేసేసి కంప్లీట్గా ఒక సింగిల్ పరుపులాగా రెడీ చేసేసారు. సో 2 పరుపులు రెడీ అయిపోయాయి. ఎవరైనా వచ్చినా ఎప్పుడైనా సమ్మర్లో సరదాగా కింద పడుకోవాలనిపించినా కానీ ఈ పరుపులు మనకి హ్యాండీగా ఉంటాయి. కాబట్టి ఇలా పాత పరుపు మీకు కూడా ఏదైనా రిపేర్ ఉంటే ఇలా పెద్ద కింగ్ సైజ్ పరుపు గనక ఉంటే ఇలా 2 పరుపులు చేయించుకోండి తప్పకుండా. అప్పుడు వచ్చిన క్వాలిటీ ఇప్పుడు రావట్లేదు మేడం అన్నాడు ఇతను. చాలా కాయర్ ఉంది, చాలా బాగుంది, ఓన్లీ ఫోమే అరిగింది అన్నాడు. అయితే ఫోమ్ వేయించినా కానీ మళ్ళీ గుంట పడుతుంది, మీకు వేస్ట్ అండి ఖర్చు అన్నాడు. ఇలా మనకి మంచి అడ్వైస్ ఇచ్చే టెక్నీషియన్స్ దొరకడం కూడా అదృష్టమేనండి. మరి పాత పరుపు అలా కోయించేశాం కదా, కొత్త పరుపు వచ్చేసింది. అయితే ఈసారి తీసుకున్న పరుపులో ఫోమ్ ఎక్కువగానే ఉంది, అలాగే దీని హైట్ కూడా చాలా ఎక్కువ అన్నమాట. పెద్ద ఇంచెస్దే తీసుకున్నాం. అయితే దీనికోసం ఈ పరుపుతో పాటు ఒక ప్రొటెక్టర్ కూడా కొనాల్సి వచ్చింది. ఎందుకంటే అది తెల్ల పరుపు, వేరే కలర్ మాకు దొరకలేదు. కాబట్టి దీని మీద ఒక ప్రొటెక్టర్ కూడా తీసుకుని ఇలాగా మొత్తం వాళ్ళ చేతే టక్ చేయించేశాం. ఆ టక్ చేయించిన పరుపుకి మరి పాత దుప్పట్లు సరిపోవు కదండి, ఇంకొక ఖర్చు యాడ్ ఆన్ అయిందనమాట. దానికోసమే నేను ఇవాళ షార్ట్ వీడియో కూడా పెట్టాను. అమెజాన్లో నేను బెడ్ సెట్, కంఫర్టర్ సెట్ ఆర్డర్ చేశాను. ఇలా చుట్టూరా మొత్తం ఎలాస్టిక్గా ఉండి పరుపుకి కరెక్ట్గా పట్టుకుని ఉందన్నమాట. కొద్దిగా హైట్ ఇటువైపు తక్కువైనా కానీ పరుపుకి మాత్రం పర్ఫెక్ట్ ఫిట్ సరిపోయింది. అయితే ఈ కొత్త పిల్లో కవర్స్ మీద, పరుపు మీద, బెడ్షీట్ మీద నేను ఇలాగా ఎసెన్షియల్ ఆయిల్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే వేశాను. నేను నా బెడ్స్ మీద కంపల్సరీగా యూజ్ చేస్తాను ఎసెన్షియల్ ఆయిల్స్ని. అలాగా ఇల్లంతా టెక్నీషియన్ చేసిన పని తర్వాత ఈ కొత్త పరుపు వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని అంతా అయ్యేసరికి రాత్రి 10 అయితే అయిందండి. చూడండి కొత్త కంఫర్టర్ సెట్ ఎంత అందంగా ఉందో కదా, చాలా బాగుందండి. క్వాలిటీ నిజంగానే బాగుంది. ఇదేమి ప్రమోషనల్ వీడియో ఏమీ కాదు, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నదే. కాకపోతే ఎవరికైనా యూజ్ అవుతుందనే షార్ట్ వీడియో కూడా పెట్టానన్నమాట. పాత పరుపుని ఒక దాన్నేమో బెడ్ రెస్ట్కి, హెడ్ రెస్ట్ కింద ఉంటుందని చెప్పి, సైడ్ రెస్ట్ కింద ఉంటుందని చెప్పి సైడ్కే ఒకటి అరేంజ్ చేసి ఇంకొకటి వేరే చోట వేశాను. ఎంత ఖర్చు అయినా కూడా ఆ కొత్త వస్తువుని ముస్తాబు చేసిన తర్వాత వచ్చే ఆనందం వేరేలేండి. ఏమంటారు మీరందరూ? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.